తులసి ఆ నమస్తే అంకిల్. లక్ష్మి, నువ్వు ప్రేమించింది దీని కొడుకునా? లక్ష్మి, నువ్వు ఎవరినైతే ప్రేమించకూడదో వాణ్ణి ప్రేమించావు. ఎవరి ఊసితే పాపం చుట్టుకుంటుందో వాళ్ళ ఇంటికే కోడలుగా వెళ్ళడానికి సిద్ధపడుతున్నావు. చాలా పెద్ద తప్పు చేశావు. నేను ప్రాణాలతో ఉండగా నీ ప్రేమ నీ ఆశ ఏమీ నెరవేరవు.
ఈ సంబంధం తెగిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళు. నాన్న, జ్యోతి చాలా మంచి అబ్బాయి అని నమ్మిన మీరు ఈ కుటుంబాన్ని ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళేం తప్పు చేశారు? నువ్వు ప్రేమించిన వీడున్నాడే, వీణ్ణి కర్ణం ఆ రాక్షసి. నాకు ఎంత నరకం చూపించిందో, మానసికంగా నన్ను ఎంత బాధ పెట్టిందో నీకు తెలీదు. ఇలాంటి దాని ఇంటికి నిన్ను కోడలుగా ఎలా పంపిస్తాను? అది ఇది అని నా భార్యని నీ ఇష్టానికి అగౌరవంగా మాట్లాడకు. పడ్డానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఓహో, దాన్నంటే నీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? ఏయ్! ఏయ్! మళ్ళీ ఇలా మాట్లాడావంటే నాలుక చీరేస్తా. చీరేస్తావా? చీరు, నాన్న, చీరు. నాన్న, ప్లీజ్ అంకుల్, ప్లీజ్. మీరు కూడా ఆవేశపడతారేంటి? నాన్న, నేను చెప్పేది వినండి, గొడవలొద్దు. అదేంటి వచ్చింది పెళ్లి చూపులకి, కానీ ఇక్కడేవో పాత కక్షల గొడవలు మొదలయ్యాయే. ఏంటో వీళ్ళ పాస్ట్ హిస్టరీ. నేను జ్యోతి ప్రేమించుకున్నాం. మీరు మా ప్రేమ గురించి, మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి, కానీ మీ గతం గురించి కాదు. అంకుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, మా అమ్మా నాన్నలతో మీరు ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? మాకేం అర్థం కావడం లేదు. అంకుల్, లక్ష్మి అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం అంకుల్. వీళ్ళ గురించి ఆలోచించండి. అన్నట్టు మీరు ఆవేశపడేంత, మీరు తప్పు పట్టేటంత తప్పులు మా అమ్మ నాన్నలు ఎప్పుడు చేయరు. ఏయ్! మీ అమ్మ ఏ తప్పు చేయలేదా? నువ్వు చూసొచ్చావా? మీరు చూసొచ్చారా? మీ అమ్మ నా జీవితాన్ని ఎలా చీకట్లోకి నెట్టిందో నువ్వు చూసావా? మీరు చూసారా? అది మీకు మీ అమ్మ అయితే, నా పాలిట పిశాచి. రక్తం తాగే నరరూప రాక్షసి. గోవర్ధన్, మాట, మానవత్వం, మంచికి అర్థం తెలియని నువ్వు రాక్షసుడివి. విలువలు పాటించడం తెలియని మూర్ఖుడివి నువ్వు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకానివి నువ్వు. అన్నం పెట్టిన చేతుల్ని నరికేసే కిరాతకుడివి నువ్వు. ఇక చాలే, నోటుకొచ్చినట్టల్లా వాక్కు. అయినా వాగుడు నీకు అలవాటే కదా.
ప్రతిదానికి నోరేసుకొని పడిపోతావు కదా. నీ బాగుడు విమర్శలు వేరే ఎక్కడైనా చెల్లుతాయి కానీ నా దగ్గర కాదు. నన్ను ప్రత్యక్షంగా కలవలేక, నాతో రాజీ పడేలా చెయ్యలేక, అడ్డదారిలో నా కూతురి మీదకి నీ కొడుకుని ప్రేమ పేరుతో పంపిస్తావా? ఇక చాలా ఆపు. అడ్డదారులు తొక్కడం, మనుషుల కంటే డబ్బే ముఖ్యమని నీ స్వార్థం నువ్వు చూసుకుని ఏ స్థాయికైనా దిగజారడం నీకు అలవాటు, నాకు కాదు. మనుషుల్ని గౌరవించడం, మాట మీద నిలబడడం తెలియని నీలాంటి వాణ్ణి మళ్ళీ చూస్తున్నందుకు, నీతో మాట్లాడాల్సిన సందర్భం వచ్చినందుకు చాలా అసహ్యం వేస్తుంది. ఇది నీ ఇల్లని తెలిస్తే నేను ఈ ఇంటి గుమ్మం తొక్కేదాన్ని కాదు, నా కుటుంబాన్ని తీసుకుని వచ్చేదాన్ని కాదు. ఆంటీ, నాన్న ఆవేశపడ్డట్టు మీరు ఆవేశపడకండి. అసలు మీ మధ్య ఏం జరిగిందో, ఆ కారణంగా మళ్ళీ మీరు గొడవ పడితే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో అందుకు అర్థమే లేదు. లక్ష్మి, నీకు ఏం తెలిసిన మధ్యలో దూరం మాట్లాడుతున్నావు? ఇలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం ఎప్పటికీ జరగదు. పండే, బయటికి పండే. అంకుల్, దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేనేంటో మీకు తెలుసు. నా మంచితనం నచ్చే మీరు లక్ష్మిని చూసుకోవడానికి రమ్మన్నారు. తీరా ఇప్పుడు మేము వచ్చాక మా అమ్మ నాన్నల్ని మీరు అవమానిస్తున్నారు. మెడబట్టి బయటికి గెంటాల్సిన మనుషుల్ని నేనింకా నా ఇంట్లో నట్టింట నిలబెట్టి మాట్లాడుతున్నాను. సిగ్గుండాలి. గోవర్ధన్, చాలిక. ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడావు. అర్హత లేని నీలాంటి వాడి ముందు నుంచోవాలని మాకు కూడా లేదు. ఆంటీ, తులసి, వసంత, మీ తల్లి కూతుళ్ళు ఈ సంబంధం కోసం ఆరాట పడినా, వాళ్ళను ఆపే ప్రయత్నం చేసినా చంపేస్తాను. ఇదిగో ఇక్కడే నీ రాక్షసత్వం తెలుస్తుంది. కట్టుకున్న భార్యని, కన్న కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తున్నావు చూడు. ఇది నీ క్యారెక్టర్. వాడి నీడ సోకిన పాపమే. జ్యోతి, పద. అమ్మా, అమ్మా, ఆంటీ, ఇంకేం మాట్లాడకుండా నాతో రా. అందరు రండి. ఆగండి. మీరు తీసుకొచ్చిందని ఎందుకు ఇక్కడే ఉంచారు? తీసుకెళ్ళండి. గోవర్ధన్, ఆగండి. మురికి కాలువలో కాలు మోపినా, మురికి మనుషులతో మాట్లాడినా మన గౌరవమే దిగజారుతుంది. రండి, వెళ్దాం.
నువ్వు ఎవరినైతే ప్రేమించకూడదో వాణ్ణి ప్రేమించావు. నేను ప్రాణాలతో ఉండగా నీ ప్రేమ నీ ఆశ ఏమీ నెరవేరవు. ఈ సంబంధం తెగిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా ఆగమ్మా, ఎంతగా అడుగుతున్నా ఇలా మౌనంగా ఉంటావేంటమ్మా? లక్ష్మి వాళ్ళ నాన్నగారికి నీ మీద మన కుటుంబం మీద అంత ద్వేషం ఏంటి? నిన్ను చూడగానే ఆయన ఎందుకు అంత ఆవేశపడ్డారు? అసలు లక్ష్మి వాళ్ళ నాన్నగారు ఎవరు? ఆయన మనల్ని అంత అవమానించడానికి కారణం ఏంటి? ఆయనకు నీకు మధ్య అసలు ఏం జరిగింది? ఆయన మన బంధువు అవుతారా? మన ఫ్యామిలీ ఫ్రెండా? అసలు ఎవరమ్మా అతను? నా మీద లక్ష్మికున్న ప్రేమను యాక్సెప్ట్ చేసి నన్ను ఎంతగానో నమ్మి పెళ్లి చూపులకి రమ్మని చెప్పిన మనిషి నిన్ను నాన్నని చూడగానే ఈ పెళ్లి జరగదు అని అంత ఆవేశంగా చెప్పడం ఏంటి? అసలు మీ మధ్య జరిగిన గొడవ ఏంటి? అత్తయ్య గారు, ఈ రోజు తన లైఫ్లోనే మర్చిపోలేని రోజు అని మీ చిన్నబ్బాయి అంత సంతోషిస్తే ఇదొక బ్లాక్ డేలా మిగిలిపోవడం ఏంటి? గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటో, ఆ కథ ఏంటో, గొడవలేంటో మీకే తెలియాలి. అది కోడళ్ళ మాకు చెప్పకపోయినా మీ అబ్బాయిలకు చెప్తే ఇదా విషయం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. అదేంటో చెప్పండి. ఝాన్సీ, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఆ మనిషి ఎవరో, ఆ గొడవేంటో ఇప్పుడిక్కడ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా చెప్తే తప్పేంటమ్మా? కొన్ని తప్పుల్ని, కొందరు చేసిన ద్రోహాన్ని సమాధి చేయడం జరిగిపోయింది. అది నా పిల్లలతో చెప్పడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదని నువ్వు మాతో చెప్పకపోతే అసలు మేమేమనుకోవాలి? మాకు అర్థమయ్యేది ఎలాగమ్మా? లక్ష్మి మీద నాకున్న ప్రేమని దక్కించుకునేది ఎలాగా? రే జ్యోతి, లక్ష్మి మీద నీకెంత ప్రేమ ఉందో తులసికి తెలీదా? అది నువ్వు ప్రత్యేకంగా వివరించాలా? గతంలో ఏం జరిగిందో అది మీకు తెలియజెప్పే ఆలోచన ఉంటే తులసి అక్కడే నోరు విప్పేది. అలా చెప్పలేదంటే అది ఎంత విషాదమో మీరే అర్థం చేసుకోండి. ఈ విషయం గురించి ఇంకా మీరు ప్రస్తావించినా, తెలుసుకోవాలని ప్రయత్నించినా మమ్మల్ని ఇంకా బాధ పెట్టిన వాళ్ళవుతారు. మీ అమ్మను బాధ పెట్టడం మీకు ఇష్టమా? అది కాదు నాన్న. రేయ్, ఇంకేం మాట్లాడకండి. నా ప్రేమను అర్థం చేసుకుని మీ కోపాలు పంతాలు పక్కన పెట్టండి ప్లీజ్ నాన్న. నేను వాళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం మాత్రం చెయ్యను. ఆ తులసిని ఎప్పటికీ క్షమించను.